చంద్రబాబు పెట్టిన పంటల బీమా పథకం అంటే ఇది బాబు పెట్టింది అనేది కాదు, ఏళ్ల తరబడి నడుస్తుంది. అయితే ఈ దఫా ఏడిపిస్తున్నారన్నటువంటి సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం మరి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు లేకపోతే కనుక ఆర్థిక మంత్రులు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. గత 5 ఏళ్ళు అన్నదాతల మీద పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పనిపూర్తయ్యేది. నోటిఫై చేసిన ప్రతి పంటకు సాగు చేసిన ప్రతి ఎకరాకి 100% యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు వాలంటీర్ల దగ్గరుండి చూసుకునేవాళ్ళు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటల నష్టపోతే రికార్డు స్థాయిలో 7,802 కోట్లు పరిహారంగా అందజేసి సాగుకు సంబంధించి అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్కి 1,575 రూపాయలు చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకుని బ్యాంకులు కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవాళ్ళు లేక, అవస్థలు భరించలేక, డబ్బులు కట్టలేక ఎంతోమంది ఈ పథకానికి దూరం అయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాహకాలతో అన్నదాతలు అన్యాయం అయిపోయారు. 5 ఏళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు. రబీ 2024-25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలు, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలు నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతో ముగిగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవల నోటిఫై చేసిన మామిడి పంటకి ఈ నెల 31వ తేదీతో గడువు ముగినుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా, వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడి మామిడి, టమోటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు, అంటే 2 కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటి. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆధారిత పంటల బీమా కింద 8.2 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్కు మామిడికి 5,625, జీడి మామిడికి 3,837, టమోటాకు 3,775, వరికి 1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకు అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతుంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్టు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా 100% పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023-24 సీజన్లో 37.8 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడం 43.82 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కార్ పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మధ్యలో వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలనుకునే అక్కస్తో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపేసింది. పంటల బీమా అమల్లో రైతులను భాగస్వాములు చేస్తామని చెప్తూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరికి అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువుని జనవరి నెలాఖరు వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థిని కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాన్తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తు సీజన్ ముగిసేలోగా మరి ఏదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది రైతులు, రైతు సంఘ నేతలు, ప్రభుత్వము చెప్పాల్సి ఉంది.